నాతవరం మండలం వైబీ పట్నం పంచాయతీలో టీడీపీ వారు దాడిలో గాయపడిన చుక్క రాంబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును బాధితుడికి అందించడం జరిగింది. మరి ఈ రోజు నాతవరం మండలం సంబంధించి మరి వైబీ పట్నం విలేజ్కి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మా నియోజకవర్గంలో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి రాజపల్లికి సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మరి అక్కడున్న ఆ రోజు కౌంటింగ్ రోజు మరి కొంతమంది టీడీపీ వాళ్ళు మరి తలమై గాయం చేయడం, తల కూడా కనీసం 10-15 రోజులు కోమాలో కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి కంది మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు. అలాగే నర్సీపట్నంలో జగదీష్ అనే ఆయన్ని కూడా చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నాతవరం మండలం సంబంధించి మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకినాయుడికి సంబంధించిన 3 ఎకరాల జీడి తోటను కూడా నరికివేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్మల్లో ఒక గడ్డి మేటని ఒక రైతు తాలూకా 2 పాకలను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇలా చాలా సంఘటనలు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా మరి గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్లాం. మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక 50,000 రూపాయలు నిన్నే రాజపల్లిలో కొల్లు అప్పలాడి గారికి 50,000 మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాలి పార్టీ నుంచి అని చెప్పి నిన్నే 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మన చుక్క రాంబాబు గారికి కూడా మరి 50,000 రూపాయలు చెక్ని కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా వేరే జగదీష్ అనే కూడా ఇస్తాం. దీనికి తోడు ఒక 2 చనిపోయారు ఆల్రెడీ. అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అవుతారని చెప్పి ఆశతో ఉన్నారు, ఏదైతే జరగలేదో దానికి సందర్భంగా నర్సీపట్నంలో ఒకరు కానీ ములగపూళ్ళు కానీ 2 మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ రోజు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పటికి కూడా మరి అందరికీ పార్టీలతో సంబంధం లేక అన్ని పథకాలు ఇచ్చినప్పటికి కూడా మరి కూటమి ప్రభుత్వం వస్తే మరింతగా బాగుంటుందనే ఉద్దేశం మీద మరి ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఈ రోజు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం కోరేది ఏంటంటే ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో సూపర్ 6 వాగ్దానాలు కానీ ఇంకా వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప మరి ఈ విధమైన దాడులు చేయడం మరి కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎటు పరిస్థితులు కూడా ఈ విధంగా మరి దాడులు కానీ చేస్తే మరి పార్టీ తరఫున అందరం కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా మరి వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేది ఏంటంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వాళ్ళందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ రోజు పార్టీలో మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పెద్దలు జమీల్ గారికి మరి పార్టీ అధ్యక్షులు ఎంపీపీకి జడ్బీసీ అందరూ కూడా వచ్చారు, పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చారు. వారందరూ కూడా మరి ఈ రోజు వారందరూ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాం. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎందుకంటే మరొక 6 నెలలు సంవత్సరం తర్వాత మరి ఏదైనా ప్రజల తరఫున మరి ఏదైనా ప్రజలుగా ఇబ్బంది పడితే ప్రజల తరఫున మేము శాంతియుత పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి మరి మా ప్రాంతంలో జరిగిన ఈ దాడులకి మరి సందర్భంగా మరి గౌరవ మరి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విధంగా మరి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద వచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజల తరఫున మా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున వారికి